ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దయ కావాలని ప్రతివారు కోరుకుంటాం. దేవుని దయ కావాలంటే మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుడు అన్నారు లేఖనములో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలో గైకొని వారి విషయంలో నేను 1000 తరాల వరకు కరుణిస్తాను అని చెప్పారు లేఖనములో. దేవుని దయ కావాలంటే మనము దేవుని మాట ప్రకారం చెయ్యాలి. దేవుని దయ ఉంటే మనం బ్రతుకుతాం. దేవుని దయ ఉంటే మనము దేవుని చేత పోషింపబడతాం. దేవుని దయ ఉంటే మనము దేవుని చేత స్థిరపరచబడతాం. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి దేవుని మాట ప్రకారం దేవుడు చెప్పినట్లుగా దేశాన్ని, బంధువులను, ఇంటి వారిని విడిచి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అందుకు దేవుడు అతన్ని తరతరాల మీద అనగా అతని సంతానం మీద దేవుడు దయ చూపిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని దయ కలగాలంటే మనము మరొకటి కూడా చేయవలసి ఉన్నది. అది నీవు ఇతరుల ఎడల దయ చూపిస్తే నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు కూడా దయ చూపిస్తాడు. సౌలు రాజు అతని కుమారుడు అయిన యోనాతాను మరి దావీదు మీద అనగా గొర్రెల కాపరైన దావీదు మీద దయ చూపించాడు. దావీదు గొల్యాతును చంపి వీరుడైన తర్వాత వాళ్ళ ఇంటికి అల్లుడయ్యాడు. కానీ అతని తండ్రి అనగా యోనాతాను తండ్రి అతనికి విరోధయ్యాడు. అయితే యోనాతాను దావీదు మీద దయ చూపించి, ప్రేమ చూపించి, స్నేహాన్ని చూపించి, తన తండ్రి పగకు బలి అవ్వకుండా అతని మీద దయ చూపించి అతనికి సహాయం చేసి తప్పించి మేలు చేశాడు. పరిస్థితులు మారినాయి. సౌలు, యోనాతాను చనిపోయారు. అయితే దావీదు చక్రవర్తి అయ్యాడు. అప్పుడు సౌలు కుటుంబీకులు ఎవరు ఉన్నారని ఆరా తీస్తే యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ఉన్నాడు. అతని కుంటివాడు.
అయితే దావీదు అతని మీద దయ చూపించాడు, అతన్ని ప్రేమించాడు, అతనితో స్నేహంగా ఉన్నాడు. తన తండ్రి తన మీద చూపించిన దయకి బదులుగా దావీదు అతని మీద దయ చూపించి అతనికి చెందవలసిన ఆస్తి అంతా అతనికి సమకూర్చి తనతోనే ఉంచుకుని అతనికి మేలు చేస్తూ వచ్చాడు. దేవుడు తన మీద దయ చూపించినట్లుగా, మనుషులు తన మీద దయ చూపించినట్లుగా తను కూడా దేవుని దయ పొందుకుని మనుషుల మీద కూడా దయ చూపించాడు. అట్టి దేవుని దయ, దేవుని ఆశీర్వాదం మనం కూడా పొందుకోవడానికి దేవుడు మనకు కూడా సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుని మీ దయ పొందుకున్నట్లుగా మేము కూడా మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు గైకున్న వారికి మీ దయ ఉంటుంది. మనుషుల్ని ప్రేమించి మనుషుల మీద దయ చూపించిన వారికి మీ దయ ఉంటుంది. కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమించి మనుషుల్ని ప్రేమించేవారుగా ఉండి మీ దయను పొందుకుని మేము మా తర్వాత తరము మీ దయను పొందుకునే బాధ్యత, అటు జీవితం మీ పిల్లలైన మా అందరికీ దయచేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ మీరు దీవించమని, వీరిని, వీరి కుటుంబాలని, వీరు కలిగిన అంతటిని మీరు దీవించమని, వీరి యొక్క చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వర్షాలు నిమ్మని, ఎండ నుంచి విడుదలిమ్మని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భఫలాలు కావలసిన వారికి గర్భఫలం, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాన్ని ఇమ్మని, వీరిని, వీరికి కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.